దేశ జనాభాలో 90% ఉన్నవారికి రాజ్యాధికారం రావడం కోసమే కొట్లాడుతున్నామని తెలిపారు విశారదన్ మహారాజ్. బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ చైర్మన్గా విశారదన్ మహారాజ్ను ఎన్నుకుంది స్టేట్ కమిటీ. జాక్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులతో పాటు మరో 20 మంది రాష్ట్ర కమిటీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాక్ నాయకులతో కలిసి క్యాలెండర్ను, లోగోను ఆవిష్కరించారు విశారదన్. జనవరి మొదటి వారం నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు విశారదన్ మహారాజ్. బీసీ, ఎస్సీ, ఎస్టీ 90% ప్రజల హక్కుల కోసం, 90% బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాధికారం కోసం తెలంగాణ గడ్డ మీద బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జన్మించి దాదాపుగా 10 నెలలు కావచ్చింది. ఈరోజు ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఒక కమిటీని వేసుకోవడం జరిగింది. దాదాపు 24 మంది సభ్యులతో ఈ కమిటీ అంతా జనవరి 5వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం మొదలు పెట్టబోతున్నాం. 50% రిజర్వేషన్లని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు, చట్టసభల్లో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో బీసీలకి విద్యలో, బీసీలకు ఉపాధిలో, స్థానిక సంస్థల్లో, రాజకీయాల్లో కూడా 50% రిజర్వేషన్ల కోసం పోరాటం మొదలు కాబోతుంది.